శ్యామల అయితే చంద్రకళ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. మన శత్రువుని ఇంటికి తీసుకొచ్చి పెట్టావేంట్రా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మన శత్రువు ఎప్పుడు శత్రువు కూతురు కూడా మనకి శత్రువే అని శ్యామల గట్టిగా అనేసరికి ఇక చంద్రకళ అయితే షాక్ అవుతూ ఉంటుంది. విరాట్ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు. ఇక అయినా మన శత్రువు కూతురు మెడ మీద కత్తి పెట్టాలి గాని తాళి కట్టి ఇంట్లో పెట్టావేంట్రా అని చెప్పేసి శ్యామల అయితే విరాట్‌పై విరుచుకు పడుతూ ఉంటుంది. కోపంతో అలా విరుచుకు పడేసరికి విరాట్ అయితే షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు. ఏం చేయాలో తెలియక వాళ్ళ అత్త వైపు అలా చూస్తూ ఉంటాడు. అసలు మన శత్రువు కూతుర్ని ఇంట్లోకి తీసుకురావడమే తప్పు. తనని మెడ పెట్టుకొని బయటికి గెంటేయ్ అని చెప్పేసి అంటూ చంద్రకళ వైపు శ్యామల కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక చంద్రకళ అయితే షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న రాజేశ్వరి వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక చంద్రకళ అయితే నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాను కదా, నేనేంటో నిరూపించుకుంటాను, నేనే తప్పు చేయలేదని నిరూపించుకుంటాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి చంద్రకళ అయితే అంటూ ఉంటుంది. అలా చంద్రకళ అలా అనేసరికి నీకు ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేస్తావో నాకు బాగా తెలుసు, నేనంతగా తెలియదని అనుకుంటున్నావు ఏంట, నీకు ఛాన్స్ ఇవ్వడం జరగదు, నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా శ్యామల అరుస్తూ ఉంటుంది. అలా అరగానే అయితే నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను, కానీ నాదొక కండిషన్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి ఆ కండిషన్ అని శ్యామల గట్టిగా అడిగేసరికి, నా మెడలో విరాట్ తాళి కట్టాడు కదా, తాళి కట్టిన నా భర్తతోనే నా తాళి తీసిస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక శ్యామల అయితే షాక్ అవుతూ ఉంటుంది. అవును, విరాట్ నా మెడలో నుంచి తాళి కట్టాడు కాబట్టి నా మెడలో నుంచి తాళి తనే తీపాలి, తను తాళి విప్పితేనే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది. ఆ మాటకి శ్యామల ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది చంద్రకళ వైపు. ఇక జగదీశ్వరి కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న విరాట్ వాళ్ళ అత్త వాళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు చంద్రకళ పెట్టిన కండిషన్‌కి. ఇక శ్యామల అయితే అలా చూస్తూ ఉండిపోతుంది చంద్రకళ వైపు.